శ్రీమాత్రే నమః. కుండలిని విద్యలో ఐదవ చక్రం అయినటువంటి విశుద్ధ చక్రం గురించి తెలుసుకుందాం. ఈ చక్రం మనకి కంఠస్థానంలో ఉండడం జరుగుతుంది. ఈ విశుద్ధ చక్రం అనేటువంటిది దీన్ని మనం స్వాధీనంలోకి తీసుకోవాలనుకున్నప్పుడు మధురైనటువంటి ఆహారం తీసుకోవడం, అలాగే తేలికైనటువంటి ఆహారాలు తీసుకోవడం, మృదువైనటువంటి భాషణ లేదా గాత్రం అంటే సంగీత సాధన వల్ల గానీ, అలాగే మృదువైన, సంక్లిష్టమైనటువంటి మంత్రోచ్చారణ ద్వారా గానీ, ఈ విశుద్ధ చక్రాన్ని మనం స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఈ ఐదో చక్రం స్వాధీనంలోకి రావడం చాలా కష్టతరమైనటువంటి విషయమే. అయినప్పటికీ కూడా ఆహార నియమాల్ని, మృదువైనటువంటి భాషల్ని అంటే మాటల్ని మాట్లాడడం ద్వారా మనం ఈ చక్రాన్ని ఆధీనంలోకి తీసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.